విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడిని అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రస్తుతం మనతో టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే విజయ్ చౌదరి మనతో ఉన్నారు. టీడీపీ స్టాండ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యమంత్రిపై జరిగిన జారిని పార్టీ పరంగా కావచ్చు, సీనియర్ లీడర్గా మీరు ఏం చెప్తారండి? ఎవరి మీద జరిగినా, అధికార పక్షం మీద జరిగినా, ప్రతిపక్షం మీద జరిగినా దాడి ఖండిస్తాం. అసలు ఈ దాడి వెనక వల్ల ఏముంది? కరెంట్ ఎందుకు పోయింది? సెక్యూరిటీ ఏమైపోయారు? ఇంత భారీ బందోబస్తు ముఖ్యమంత్రి గారికి వందలాది మంది పోలీసుల బందోబస్తులో ఆ కరెంట్ ఆ టైంలోనే ఎందుకు పోయింది? మరి ముఖ్యమంత్రి గారు ప్రతి పర్యటనలో బ్రహ్మాండమైన చర్యలు తీసుకుంటారు. చెట్లు నరుగుతారు, పుట్టలు నరుగుతారు, బ్యారికేడ్లు కడతారు. మరి ఏమైపోయింది? ఇది ఎవరైనా కావాలని చేస్తుంటే అది తప్పే. కాకపోతే ముఖ్యమంత్రి గారి మీద అపనమ్మకం ఏంటంటే కోడికత్తి డ్రామా దగ్గర నుంచి బాబాయ్ గొడ్డలు పెట్టి దగ్గర నుంచి అనేక సందేహాలు ఉన్నాయి. సానుభూతి కోసం ఏదైనా చేస్తాడన్న ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని మనం మర్చిపోరాదు. గొడ్డల వేటిని గుండెపోటుగా చిత్రించడం కోసం ముఖ్యమంత్రి గారు పడ్డ తాపత్రం ఇవాళ వెలుగులోకి వస్తుంది ఎవరు దోషులో. అలాగే కోడికత్తి డ్రామా ఆడితే ఈ రోజు వరకు కూడా సాక్ష్యం చెప్పకుండా అతన్ని జైలు పాలు చేసిన సంఘటన మనం చూసాం. ఇవాళ ఎంత దెబ్బ తగిలింది కాదు, ఎవరు చేసినా ఒకవేళ వాస్తవంగానే జరుగుంటే దాన్ని ఖండిస్తాను. ముఖ్యమంత్రి గారి మీద ఎందుకు అంత కక్షలో ఎవరో వ్యవహరించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే విజయసాయి గారు మాట అన్నారు, లోకేష్ చూస్తున్న నాకు అనుమానం వస్తుంది. 2019 కోడికత్తి, 2024 రాయి అని చెప్పి లోకేష్ ట్వీట్ చేశాడు. నాకు లోకేష్ మీద అనుమానం ఉందండి. విజయసాయి రెడ్డి లాంటి కుట్రదారు బాబాయ్ హత్య కేసుని ఏ విధంగా మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేశాడో, ఢిల్లీ స్థాయిలో ఎలా పైరవీలు చేశాడో మనకు తెలుసు. విజయసాయి రెడ్డి క్యారెక్టర్ ఏంటో, ఈ అవినీతి పరుడు A2 ముద్దాయిల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ మీ మీద అసంతృప్తి ఉందా ప్రజల్లో? ఎందుకు వచ్చింది? వాస్తవంగా జరిగిందా? వెనకమాల మీరే సానుభూతి కోసం డ్రామా ఆడారో తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సానుభూతి డ్రామాలు ఆడటం మీకు అలవాటే కనుక తండ్రి చచ్చిపోయిన శవం ఇంకా రాకతలికే ముఖ్యమంత్రి పదవి కోసం వెంపలాడిన నైజం జగన్మోహన్ రెడ్డిది. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇవాళ ఎవరి మీద నిందేయద్దు. ఒకవేళ దోషులు ఎవరైనా పట్టుకోండి. మీ కరెంట్ ఆ టైంలోనే ఎందుకు పోయింది? ప్రభుత్వం మీది మీ చేతిలో ఉంది. ప్రతిపక్షాలకి కరెంటు లేకుండా చేయటం, మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేసి ఇవాళ ఎలక్షన్ కమిషన్ పుణ్యమాటు మా బహిరంగ సభలు నడుస్తూ ఉన్నాయి. నీకు ఎందుకని దోచుకున్న సొమ్ముతో పెట్టే సభలకి, సిద్ధం సభలకి జనం రాక వెలవెలబోతూ ఉన్నాయి. ఏదో డ్రామా ఆడుతున్నావు. ఈ డ్రామాలు నిలబడేవి కాదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ కూడా లోకేష్ టార్గెట్ చేయించి దగ్గర నుంచి కుట్రపూరితంగా దగ్గర కుట్టించాడు అన్నారు. ఉచ్చబడిపోతున్నాయి. లోకేష్ను చూస్తే ఉచ్చబడిపోతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ దడబట్టుకుంది. కాబోయే నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారి కూటమి విజయం సాధించబోతుంది. మన బతుకులు బండలైపోతున్నాయి, రోడ్ల పాలైపోతామన్న భయంతో ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ యొక్క తడాకా చూసి భయపడిపోతూ ఉన్నారు. మనం చేసిన తప్పులన్నీ కూడా ప్రక్షాళన చేసే రోజు వస్తుంది. దానికి లోకేష్ గారు శ్రీకారం చుడతారన్న భయంతో ఆ రెడ్ బుక్ను చూసి భయపడే స్థాయిలో ఉన్నారు అధికారులు కానీ, లేక ప్రభుత్వ పక్షాన నాయకులు కానీ. అందువల్ల భయం పడాల్సిన పని లేదు. ఒకటి, ఏదైనా వాస్తవంగా ఎవరైనా ఇస్తూ ఉంటే అది ఖండిస్తున్నాం. కానీ ఎక్కడ, ఎందుకు జరిగింది, కరెంటు ఎందుకు అదే సమయంలో పోయింది? మీ సెక్యూరిటీ వాళ్ళంతా కరెంటు పోతే వెంటనే ముఖ్యమంత్రిని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఏం చేశారు? గాడిదలు కాశారా? ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపిస్తానికి సరదా పడ్డవాళ్ళు మీ ముఖ్యమంత్రిని మీరు కాపాడుకోలేరా? కరెంటు పోవడంతో వెంటనే అలర్ట్ అయిపోతారు. ఎందుకు కాల అంటే ఏదో ఉంది, ఏదో జరిగిందేమని అనుమానం కూడా మాకు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద గాయం జరిగితే అచ్చెన్నాయుడు ఆ కోడికత్తి 2.12 కామెంట్ చేశారు. అసలు ఆయనకి మనసు లేదని చెప్పి వైసీపీ నేతలు ఆగ్రహం చేస్తారు. ఈ గాయం ఎంత లోతుకు వెళ్ళింది, అది కూడా చూసుకోవాలి. కోడికత్తి గీతకి పామేసి హడావిడి చేసి హంగామా చేసి సానుభూతి పొందావు. ఇవాళ ఇది కూడా ఒక ప్రయత్నం చేయలేదని. ఎందుకంటే నీ మీద, నీ విధానాల మీద అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. ఏ విధంగా నీ వ్యవహార శైలి ఉంటుందో దీని మీద కూడా అనుమానాలు వస్తాయి ప్రజలు. నాకే వస్తుంది, అయ్యా ఇలాంటి డ్రామాలు ఆడగలిగిన శక్తి ఈయనకుంది, ఇది కూడా ఒక సానుభూతి కోసం చేశాడని. సానుభూతి ఎందుకు వస్తాయండి? నువ్వు చేసిన ప్రజలకు నరకం చూపించావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, భ్రష్టు పట్టించావు. నీ మీద సానుభూతి ఎలా వస్తుందండి? అదే నిజాయితీ కలిగిన నాయకుడైతే నువ్వు బ్రహ్మాండమైన సేవ చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీ చుట్టూ తిరిగేవాడు. చివరిగా చెప్పండి, చంద్రబాబు నాయుడు హింసాత్మకమైన రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. మీ పార్టీపై వస్తున్న ఆరోపణలకు వైసీపీ నేతలకు మీరే సమాధానం చెప్పారు? అవునండి. పల్నాడులో చూసినా, రాయలసీమలో చూసినా, చిత్తూరు జిల్లాలో చూసినా ఎవరు చేస్తున్నారు, దాడులు ఎలా చేస్తున్నారు, మీ నాయకులు నీ వత్తాసు ఏంటి, నీ అధికారుల యొక్క వత్తాసు ఏంటి?
దోషులను నిర్దోషులను దోషులుగా చిత్రించే సహజ నైజం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరు హింసాత్మక ఘటనలు పాల్పడుతుంది? మాచర్లో ఇవాళ బ్రహ్మారెడ్డి గారిని పనిచేసుకొని ఇస్తున్నారా? చిత్తూరులో పనిచేసుకొని ఇస్తున్నారా? రామచంద్ర యాదవ్ని ఏ విధంగా తిప్పలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీ రాజ్యం, మీ జాగీర్దారు, మీ ఇష్టం వచ్చిన ఎన్నికల కమిషన్ వచ్చింది కనుక మేము బయటకు వచ్చి ప్రచారం చేసుకున్న చిన్న అవకాశం మాకు వచ్చింది. ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా మేము విజయవంతంగా ముందుకు సాగుతాం. ఇది మొత్తం చూసుకుంటే నిజంగా దాడి జరిగితే కనుక ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడి ఎవరి మీద తిరగకూడదు. అయితే ఈ కొత్త డ్రామాలకు తెరలేపి మళ్ళీ సానుభూతి పొందాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో విజయం సాధిస్తుందని చెప్పి గుచ్చి చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.